నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 150 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన బ్రాండ్ న్యూ హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి వెంకట్రావు గారు ఉన్నారండి. వెంకట్రావు గారి దగ్గర హౌస్ ఎన్ని డైమెన్షన్‌లో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఏ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ హౌస్ ఉన్నటువంటి లొకేషను, రేట్ విషయం క్లియర్‌గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యూన్‌గా ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాగే మరికొన్ని మంచి ప్రాపర్టీస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు వచ్చేసి నేను బిల్డర్ అయినటువంటి వెంకట్రావు గారి దగ్గర హౌస్ యొక్క డీటెయిల్స్ అని తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మన వ్యూవర్స్ గురించి హౌస్ ఎన్ని గజాలలో కన్స్ట్రక్ట్ చేశారు? ఇది 150 స్క్వేర్ యార్డ్స్ అండి. ఓకే, డైమెన్షన్ ఏముంది? డైమెన్షన్ వచ్చి 30 × 45. 30 × 45. ఓకే, వెస్ట్ ఫేసింగ్ హౌస్. ఓకే, 30 ఫీట్ రోడ్. ఓకే, హెచ్ఎండి లేఅవుట్. ఓకే, ఇది హిల్ వ్యూ ఉంటుంది అనమాట. పర్మిషన్ కూడా G+1 పర్మిషన్. ఓకే, మొత్తం అంతా టైల్స్, మార్బుల్, గ్రానైట్ అండ్ టేక్ వుడ్. ఓకే, అన్ని కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ వాడి క్వాలిటీతో మెటీరియల్ ఇచ్చాము. ఓకే, మెటీరియల్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి లొకేషన్ పేరు చెప్పండి. లొకేషన్ వచ్చి కాచివారి సింగారం. ఇది ఓకే, విలేజ్ వచ్చి సబ్ విలేజ్ ముత్వెల్లి కూడా. ఓకే, ప్రాపర్టీ వచ్చి డ్రీమ్ హోమ్ ప్రాపర్టీ. ఓకే, డ్రీమ్ హోమ్ కాలనీలో ముత్వెల్లిగూడ దగ్గర ఉంటుంది. కాచివారి సింగర కింద వస్తుంది. వరంగల్ హైవే నుంచి ఎంత దూరం ఉంది? 4.5 కిలోమీటర్స్ ఉంటుంది వరంగల్ హైవే నుంచి. 4.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ కి 5 కిలోమీటర్స్. ఇది ఉప్పల్ మెట్రో స్టేషన్ కి ఎంత దూరం ఉంది? 9 కిలోమీటర్స్ ఉంటుంది. 9 కిలోమీటర్స్ ఉంటుంది మెట్రో స్టేషన్. ఓకే, నియర్ బై ఏదైనా స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అవైలబుల్ ఉన్నాయా? నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఓకే, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఓకే, అరోరా యూనివర్సిటీ ఉంది దగ్గరలో. ఓకే, నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి, నల్ల నరసింహారెడ్డి ఒకటి, ఓకే, శేషం మెమోరియల్, ఓకే, నీల్గొట్టి ఇంజనీరింగ్ కాలేజ్, అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి. ఓకే, ఇంటర్నేషనల్ స్కూల్ ఏమో GRS ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి, ఓకే, గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి, ఓకే, NIGHT ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి. ఓకే. సో ఇవన్నీ ఉన్నాయి, మంచి అవైలబిలిటీలో, మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది కాబట్టి 150 గజాల ఇల్లు. సో దీని యొక్క రేట్ ఏం చెప్తున్నారు? మనం 85 lakhs చెప్తున్నాను. 85 lakhs చెప్తున్నారు. ఏమైనా తగ్గిస్తారా, ఫిక్స్డ్ గా చెప్తున్నారా? పార్టీ ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం నెగోషియేషన్ చేస్తారు. నెగోషియేషన్ బ్యాంక్ లోన్ ఏమైనా అవైలబుల్ ఉందా? బ్యాంక్ లోన్ వస్తుంది. ఓకే, 80% బ్యాంక్ లోన్ వస్తుంది. ఇక్కడ హైడ్రాక్ సంబంధించిన అట్లాంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి? హైడ్రా ఇష్యూస్ ఏం లేదు. ఇది ఓకే, ఉడా లేఅవుట్ అనమాట. ఇది ఓకే, మంచి హెచ్ఎండి లేఅవుట్. ఇది హెచ్ఎండి లేఅవుట్. ఓకే, బ్యాంక్ లోన్ ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. లేదు. ఓకే, మీరే కదా బిల్డర్ ఇక్కడ? బిల్డర్ నేనే, ఓనర్ నేనే. ఓకే, బిల్డర్ కమ్ ఓనర్. ఓకే, చూస్తున్నారు కదండి, ఎవరైతే బిల్డర్ కమ్ ఓనర్ ఉన్నారో మన వెంకట్రావు గారి దగ్గర హౌస్ యొక్క డీటెయిల్స్, లొకేషన్, రేటు విషయం క్లియర్ గా తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. బిల్డర్ దగ్గర హౌస్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్ గా తెలుసుకోవడం జరిగింది. అండ్ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ లో భాగంగా హిల్ వ్యూ కాలనీ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. HMDA లేఅవుట్ లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క ఎలివేషన్ అనేది కవర్ చేయడం జరుగుతుందండి. నీట్ గా ఎలివేషన్ ప్రొవైడ్ చేశారు. అండ్ హౌస్ ముందర ఉన్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. ఈ 30 ఫీట్ రోడ్ అనేది బ్లాక్ టాప్ రోడ్ వేయడం జరిగింది. అండ్ ఏదైతే కాలనీ ఉందో ఇక్కడ చాలా మంది లివింగ్ ఉంటున్నారు. అండ్ ఈ కాలనీ అనేది చాలా హైట్ లో ఉంటుందండి. ఎలాంటి వాటర్ ప్రాబ్లం కానీ అండ్ ఎలాంటి రైనీ సీజన్లో ప్రాబ్లం అనేది ఉండదు. చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము హౌస్కి సంబంధించిన ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము, గేట్ కవర్ చేస్తున్నాము. ఎలివేషన్ అంతా మరొకసారి క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. హౌస్ యొక్క లొకేషన్ అనేది కాచవని సింగారం ముత్వెల్లిగూడలో ఉంటుంది. హిల్ వ్యూ కాలనీలో ఉంటుందండి. HMDA లేఅవుట్లో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను పార్కింగ్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎలివేషన్ చూసుకున్నట్లయితే టైల్స్ తోటి ఇక్కడ డిజైన్ వేయడం జరిగింది. చాలా నీట్గా టైల్స్ తోటి వర్క్ చేయించారు. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చాలా నీట్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేస్తున్నాను. వాష్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. హౌస్ యొక్క డైమెన్షన్ పెద్దగా ఉంది కాబట్టి చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి సౌత్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అవుతుంది. ఈ హౌస్ వచ్చేసి మనకి 150 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాను. స్టెప్స్ పైన ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియాలో ఉన్న ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే కంప్లీట్ గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఈ హౌస్ అన్నది 100% వాస్తు మెయింటైన్ చేస్తూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ హౌస్కి సంబంధించిన మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. 100% వుడ్ తోటి, దట్టు మనకి టేక్ వుడ్ తోటి వర్క్ చేయించారు. చాలా నీట్ గా ఫినిషింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించారు. అండ్ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకి హాల్లో ఉన్నటువంటి ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా వైట్ కలర్ మార్బుల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఆపోజిట్లో ఉన్న టీవీ యూనిట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చాలా నీట్గా ఇక్కడ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఈ హౌస్కి వచ్చేసి వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు. విండో అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఈ హౌస్లో వచ్చేసి ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఫాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చాలా నీట్గా వర్క్ చేయించారు.
ఇక్కడ ఉన్నటువంటి ఆర్చ్ వర్క్ అంతా క్లియర్ గా చూపించడం జరుగుతుందండి. ఆర్చ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. ఆర్చ్ వర్క్ అనేది చాలా నీట్ గా రావడం జరిగింది. అండ్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ క్లియర్ గా కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్ సంబంధించిన డోర్ చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. అండ్ వాల్ కి టైల్స్ ఇచ్చేసారు. యాంటిస్ కి టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకట్ అంతా క్లియర్ గా చూపించడం జరుగుతుంది. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో వెంటిలేషన్ వానికి విండో ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించారు. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ సంబంధించినటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చాలా పెద్ద సైజు వాష్రూమ్ అనేది రావడం జరిగింది. ఈ హౌస్ నియర్ బై చూసుకున్నట్లయితే 5 minutes డ్రైవ్ డిస్టెన్స్లో నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్, జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ నీల్ గోగ్టే ఇంజనీరింగ్ కాలేజ్, కందా ఇంటర్నేషనల్ స్కూల్. డైనింగ్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్న ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. అండ్ వాష్ బేసిన్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. ఓపెన్ కిచెన్ క్లియర్గా చూపిస్తున్నానండి. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ మనకి విండో ప్రొవైడ్ చేశారు. ఓపెన్ కిచెన్లో చూసుకున్నట్లయితే వాల్కి టైల్ స్టిక్ చేశారు, విండో ప్రొవైడ్ చేశారు, అండ్ షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజా ప్రొవైడ్ చేశారు. అండ్ మంచి క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్లో వాడిన మెటీరియల్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ అండి. ఇక్కడ 100% రెడ్ బ్రిక్స్ రివర్స్ అండ్ వాడి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ వాడినటువంటి ప్రతి ఒక్క మెటీరియల్ చాలా మంచి బ్రాండెడ్ మెటీరియల్ వాడడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన డోర్ చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి విండో కవర్ చేస్తున్నాను. అండ్ వాస్తు మెయింటైన్ చేస్తూ ఈస్ట్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ బయట వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. సెట్ బ్యాక్ ఏరియా చూసుకున్నట్లయితే పెద్ద సైజ్గా రావడం జరిగింది. అండ్ ఈ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. బోర్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇటువైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నాను. అండ్ హౌస్కి వచ్చేసి సంప్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టెర్రస్ పైకి వెళ్ళేసి హిల్వీ కాలనీ అంతా క్లియర్గా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది మరొకసారి టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైకి వచ్చేసి హిల్వీ కాలనీ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. హిల్వీ కాలనీ అనేది యొక్క హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. ఈ హెచ్ఎండిఏ లేఅవుట్లో చాలా హౌసెస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. చాలా మంది లివింగ్ ఉంటున్నారు. ఈ హౌస్ యొక్క డైమెన్షన్ అనేది 30x45 డైమెన్షన్లో ఉంటుంది. 150 స్క్వేర్ యార్డ్లో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. హౌస్ యొక్క రేట్ అనేది 85 lakhs చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి డైరెక్ట్గా హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.